అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు నేను మీకు వంట కాకుండా మనం మాకు రెడ్డి వన భోజనాలు జరుగుతున్నాయండి. ఇది ప్రతి సంవత్సరం కార్తీక వన భోజనాలు లాగా చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కరోజు కార్తీక మాసంలో ఒక ఆదివారంలో సెలబ్రేట్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ వనభోజనాల్లో వర్షాలు తుఫానులో జరిగిందండి. అప్పుడైతే అసలు అందరూ భయపడి ఎప్పుడు వర్షం వస్తున్నారు భయంగా చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం వర్షం ఎక్కువ లేదు కాబట్టి మాకు ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం దానికి తోడు 25 సంవత్సరాలు మనకు వనభోజనాలు స్టార్ట్ చేసండి. మేము రెడ్డి జనసేవ సంఘం తరఫున అందరం గ్యాదర్ అవుతున్నది. ఇన్ని రోజుల తర్వాత ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. సిల్వర్ జూబ్లీ సందర్భంగా చాలామంది గెస్టులను పిలిచారు. చక్కగా అన్ని కార్యక్రమాలు ఇంకా ఘనంగా చేస్తున్నారు. ఈ వీడియో కూడా అన్నీ మీరు ఒకసారి ఫుల్ వీడియో చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నేను సింపుల్ హెల్తీ రెసిపీస్, నా స్కూల్లో జరిగే విశేషాలు వింతలు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు ఎలా జరిగాయని చూద్దాం పదండి ఫ్రెండ్స్. 10 గంటల నుంచే అందరు అక్కడ చేరుకున్నారు. నాకు కొంచెం లేట్ అయిందండి వెళ్ళేసరికి. అప్పటికి చూడండి, ఇదిగో సముద్రము చక్కగా అలలు జనాలను చూసే కొద్దీ అలలు కూడా ముందుకు ఎక్కువ వస్తూ ఉన్నాయి అనిపిస్తుంది. నేను వెళ్తూ ఉన్నప్పుడు దోవలో నుంచే తీశాను, దగ్గరికి వెళ్ళేటప్పుడు తర్వాత తీశాను అనమాట. సముద్రం చూస్తే మనుషులకు ఉల్లాసం, మనుషులను చూస్తే అలలకు ఉల్లాసం అన్నట్టు పరిగెడుతున్నట్టు ఉంటాయి కదండి. ఇక్కడ ఇంతకు ముందు రోజుల్లో ఇన్ని పడవలు బయట ఉండేవి కాదండి. ఇప్పుడేందో చాలా పడవలు, ఒక 50-60 పడవలు అన్నీ ఒడ్డున ఉన్నాయన్నమాట. ఇవన్నీను అంతకుముందు ఒకటో రెండో కనపడుతుండేది. ఇప్పుడు ఎక్కువ అంటే కొంతమంది జాలర్లు నీళ్ళలోకి వెళ్ళి వచ్చినాక, చేపలు పట్టుకొని వచ్చినాక ఒడ్డున పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకుని తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ అది సముద్రంలో తీసుకెళ్తారు ఉందండి. అప్పటికి ఇప్పటికి చాలా మారిందండి. 1 year లోపే అక్కడంతా కూడా అయితే జనాలు అయితే ఎక్కువ లేరండి ఈసారి. ఎందుకో ఇంతకు ముందు రోజుల్లో అయితే అసలు ఇలా సండే వచ్చింది మాసంలో అంటే అసలు వందల మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఎట్టని జనం తక్కువగానే ఉన్నారు. అదిగాక మాకు ఇక్కడ ఇంకొక వైపున రామాపురం బీచ్ అని కూడా ఏర్పడింది. అక్కడికి ఎక్కువ పోతున్నారంట. ఇక్కడికన్నా అక్కడ వాటర్ శుభ్రంగా ఉంటుందట, అక్కడంతా నీట్గా ఉంటుందని చాలామంది ఎక్కువగా అఫీషియల్గా వెళ్ళే వాళ్ళంతా కూడా అట్టే వెళ్ళిపోతున్నారనమాట. అలలు చూడండి ఎంత దగ్గరగా వస్తా మనల్ని పట్టుకుపోతున్నట్టు ఉంటాయి కదండి. కొంచెం దగ్గర వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుగ్రహం ముఖ్యంగా పార్వతీదేవికి, ఆ లక్ష్మీదేవికి, ఆ సరస్వతీదేవికి అనంతమైనటువంటి ఆప్యాయత, అవ్యాజానురాగాలు మీ మీద కురిపించి మీకు, మీ బిడ్డలకి కూడా, అందరికీ కూడా దివ్యమంగళ, నవ్యమంగళ, శుభమంగళ ఆశీస్సులను అందజేస్తారు. కాబట్టి అంతటి పవిత్రమైనటువంటి రోజు ఇది. ఈ రోజులో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మీ అందరికీ కూడా నిజంగా చాలా అభినందనలు. పెద్దలైనటువంటి సార్లు అందరికీ కూడా మరొకసారి నా నమస్కారం తెలియజేస్తుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన కార్యదర్శిగా జయ భారతిరెడ్డి గారు. నేను వెళ్ళేసరికి ఈయన మీటింగ్ అయిపోయిందండి. ఈ మాసం గురించి అంటే కార్తీక మాస విశిష్టత గురించి అక్కడ చాలా చక్కగా ఉపన్యసించారట. నేను వెళ్ళేసరికి లాస్ట్ మాటలు మాత్రమే విన్నాను. తర్వాత ఈయనకి అందరి చేతుల మీదుగా సత్కరించి ఆయనకి థ్యాంక్స్ చెప్పారనమాట. ఇంకా తర్వాత శ్రీ భావనం హనుమ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంఎస్ జనరల్, ఎంసీహెచ్ న్యూరో సర్జన్, వారిని గురించి ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక ఇంగ్లీష్ పత్రికలో గుంటూరు డాక్టర్స్ ఆపరేషన్ లో ఏమాత్రం తేడా వచ్చినా మాట పడిపోతుంది. ముఖ్యంగా ఆపరేషన్ టైంలో పేషెంట్ కోసం ఆపరేషన్ కు బేసిక్ నుంచి 60 లక్షల విలువైనటువంటి ఇంట్రా ఆపరేటివ్ న్యూరో నావిగేషన్ అనేటువంటి ఒక వైద్య పరికరాన్ని తెప్పించి మరి సర్జరీ చేయడం జరిగింది. యోగ చారిటబుల్ ట్రస్ట్ చాలా ఘనమైనటువంటి ట్రస్ట్ ఇది. దానికి అధ్యక్షులు శ్రీ కంజుల వీరారెడ్డి గారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి అనిల్ కుమార్ రెడ్డి గారు అందజేస్తారు. శ్రీ వెంకటరెడ్డి గారిని వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
వారికి కూర్చాన్ని అందజేయవలసిందిగా ఇంకా కోరుతున్నాను. తర్వాత ఇక్కడ సభ మీటింగ్ బిగిన్ చేశారు. ఎందుకంటే కొంతమంది గెస్ట్ని ఇన్వైట్ చేశారని చెప్పాను కదండి. ఆ గెస్టులందరిని ఒక్కొక్కరినిగా స్టేజ్ మీదకి పిలుస్తూ ఉన్నారనమాట. అంటే వచ్చేవాళ్ళు కోటప్పకొండ నుంచి అక్కడ ఒక రెడ్డి సత్రం పెట్టి నడుపుతున్నటువంటి ఆయన, అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళందరూ కూడా వచ్చారు. కార్తీక వన సమారాధన సిల్వర్ జూబ్లీ ఇయర్ కి తరపున స్వాగతం పలుకుతున్నాను. స్వాగతం, సుస్వాగతం. 25వ వేడుక జరుపుకుంటున్నామంటే దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ మనం అంతా ఒక సంఘటితం అయితే బాగుంటది, ఒక సంఘంగా ఏర్పడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ సంఘాన్ని స్థాపించింది ఆ ఉద్దేశంతో స్థాపించాం మేము. తర్వాత దినదిన ప్రవర్ధమానంగా దీంట్లో దాదాపుగా 400 మంది ఇవాళ సభ్యులుగా కొనసాగుతా ఉన్నారు. మేము ప్రారంభించిన రోజున కేవలం ఒక 110 మంది సభ్యులతో ఫస్ట్ లెటర్స్ రాస్తే ఫస్ట్ మీటింగ్ కి 57 మంది 1997లో, అంటే 28 సంవత్సరాల క్రితం ఆ రోజున రావడం జరిగింది. అయితే మేము ఏ రోజు కూడా ఒక గెట్ టుగెదర్ లాగా అనుకున్నాం తప్పితే దీంట్లో ఏదో సేవ చేద్దామనో లేదా ఇంకోటి చేద్దామనో మేము ఏ రోజు అనుకోలేదు. కానీ తర్వాత క్రమంలో దీన్ని సేవా సంఘంగా మార్చి అనేక సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈ రోజు మరి ఇది 25వ వేడుక కావడం చాలా సంతోషించదగిన విషయం. ఈ 25 సంవత్సరాలలో మనం ఏం సాధించామని చెప్పారంటే మీ అందరి బంధువుల్ని సాధించుకోగలిగాం. ఇక్కడ చాలా మంది వ్యక్తిత్వాలు కలిగినట్టు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో, మార్కాపురం సైడ్ నుంచి, గిద్దలూరు సైడ్ నుంచి, లేదా ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా సెటిల్ అయినట్టు వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరినీ ఒక చాట ఒక వేదిక మీద చేర్చి వాళ్ళకి అనేక రకాలుగా పలకరింపులు, తర్వాత ఇచ్చిపుచ్చుకోవడాలు, పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోవడాలు, బంధుత్వాలు డెవలప్ చేయడం జరిగింది. శేషాద్రి రెడ్డి గారు వారిని కూడా సగౌరవంగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా శ్రీనివాసరెడ్డి, కనబొద్దు శ్రీనివాసరెడ్డి వారిని కోరుచున్నాం. గౌరవాధ్యక్షులు గిరిధర్ రెడ్డి గారిని మాట్లాడాలని పెద్దలందరికీ అనుమతితో మనందరికన్నా కూడా ముందుగా ధన్యవాదాలు చెప్పాల్సింది మన సంఘం ఇంత అభివృద్ధి చెందటానికి, మనం ఈ రోజు ఈ స్టేజ్ మీద కూర్చోటానికి అన్నోళ్ళు అవని, డాక్టర్ గారు అవని, సంఘం తరఫు డాక్టర్ గారు అది వ్యక్తిగతం, బహుశా సంఘానికి సంబంధించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సంఘానికి సంబంధించి ఈ విధంగా మేము ఇక్కడ కూర్చోగలిగాము అంటే మీ అందరు సహాయ సహకారాలే. మీ వంతు సహాయ సహకారాలు ఆర్థిక రూపంలో uniవ్వండి, మీరు ఫిజికల్ గా మీ అటెండెన్స్ ఇచ్చి కానీ మేము ఏం చేస్తామన్నా మా మాట సమయాన్ని ఇచ్చారు. ఆర్థికంగా ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తున్నాము అని అంటే మా వెన్నంటుండి వాళ్ళందరితో పాటుగా విశిష్ట అతిథిగా మన శ్యామల గారు, అంటే టీవీ యాంకర్ అందరికి తెలిసే ఉంటుంది కదండి. ఆ శ్యామల గారు కూడా మా చీరాల కోడలు అనమాట, చీరాల వాస్తవుల కోడలు. అందువల్ల అమ్మాయిని కూడా కొంచెం విశిష్ట అతిథిగా పిలిచారు. వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. శ్యామలతో పాటుగా వాళ్ళ భర్తను కూడా పుష్పంతో ఆహ్వానించారనమాట. ఈ అబ్బాయి పేరు నరసింహారెడ్డి అండి, ఆర్ఏ రాఘవరెడ్డి గారి అబ్బాయట. ఈ వీళ్ళిద్దరి వివాహం కూడా ఈ చీరాల్లోనే జరిగింది అని చెప్పారు. ఈ రోజున జనసేవా సంఘం తరఫున 25 సంవత్సరాలు తీసుకున్న సందర్భంలో ఇక్కడికి మమ్మల్ని కోటప్పకొండ రెడ్ల సత్రం తరఫు నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము మా సెక్రటరీ గారు మీ ఇద్దరం కూడా ఇక్కడికి వచ్చాం. అందరికీ ముందుగా నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. రియల్ గా ఏంటంటే నర్సాపేట అంటే ఏంటంటే ఒక బలమైన వర్గం ఉంది మనకి. రెడ్డి సెక్రటరీ గారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెడ్డి జన సంఘం కుటుంబీకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఈరోజు ఇక్కడ ఏ విధంగా అయితే మీరందరూ సమకూరారో ఇదే సౌభ్రాతృత్వంతో మీరందరూ కూడా కలిసి ఉండాలి, మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దుహంతి గావః పరోపకారార్థ విధం శరీరం. నేను అర్థం ఏంటంటే పరోపకారాయ ఫలంతి వృక్షాః. చెట్లు ఒక నాటుతున్నాం, అవి మనకి ఫలాన్ని ఇస్తున్నాయి, నీడనిస్తున్నాయి, మన ఇంటికి కావాల్సిన కలపనిస్తున్నాయి, అవి చనిపోతాయి. అలాగే పరోపకారాయ వహంతి నద్యః. నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, కానీ ఏ బొట్టు కూడా ఆ నది ఇన్స్పైర్ కూడా పైకి వెళ్ళాలి, మనతో పాటు ఇంకా 10 మందిని బతికించాలి అనేటువంటి ఆలోచనతో మనం పని చేస్తే చాలా సంతోషం. అందరికీ ఒక సంస్థ స్థాపించి ఈ రోజున దాదాపు 50 కుటుంబాలు బతుకుతున్నాయి నా పాఠశాల తరఫున. ఆ విధంగా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనమే ఇంకొకరికి వృత్తిని కల్పించే విధంగా సహకరిస్తూ, సంఘానికి తోడ్పడుతూ, సంఘానికి కావాల్సినటువంటి ఇతోదిగా ఆర్థిక సహాయాన్ని పరిపుష్టిని కలిగించి ఇందాక ఆ కోటప్పకొండ వారి యొక్క వీరారెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని చూస్తే నిజంగా ఒళ్ళు గబ్బులు పొడిచింది. సభలో ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ అమూల్యమైన సలహాలు, సందేశాలు, ప్రజల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు, రెడ్డి జనసేన చేస్తున్నటువంటి మంచి పనుల గురించి ఇలా అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళందరూ వివరించారండి. అంతా తీయలేదు, కొంచెం బిట్లుగానే మీకు చూపించాను. అది మొత్తం తీస్తే 2 hours ఉందండి ప్రోగ్రాం మొత్తం. మీటింగే 1.5 అలా పట్టింది. సింపుల్గానే కొంచెం మాత్రమే నేను తీశాను అనమాట. బింద్రా హాస్పిటల్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి ఆపరేషన్ గురించి వివరిస్తున్నారు, విందామండి. కైనాటమీ పద్ధతి అని అంటారు. గురిజాలకు చెందిన కె శృతి అనేటువంటి ఆమె మెదడులో రక్తనాళాలకు సంబంధించి ఎడమవైపు గడ్డ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద ఆపరేషన్ చేశారు. అది సక్సెస్ అయింది. అది వారి యొక్క క్రెడిట్. థ్యాంక్ యూ. నేను బేసిక్గా నర్సాపేట వాస్తవ్యాన్ని, నర్సాపేట వాడ వాళ్ళకి బాగా తెలుసు. యాక్చువల్గా ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు 9 ఏళ్ల క్రితం వచ్చానని. అప్పుడు నాకు వెంకటరెడ్డి గారు వచ్చిన విషయం నిజంగా గుర్తులేదు, ఇప్పుడు చెప్తే కానీ తెలియదు. వాళ్ళ సంస్థ వేమారెడ్డి గారి సంస్థ చాలా ఎక్కువ ఫండింగ్ ఉంది, ఒప్పుకుంటాం. కానీ నర్సాపేట ఏరియాలో రెడ్డి సోదరులు ఒక మాపులాగా వస్తారు ముందుకి, కానీ ఇక్కడ ఆ కండిషన్ లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడ ఏంటంటే మమ్మల్ని చందా అడగడానికి ఎమ్మెల్యే వస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫండ్ ఇస్తాం. మేడం గారు ఏ సీజన్లో ఉన్నారో నాకు ఐడియా లేదు, కానీ అది నాగార్జున గారు కూడా చెప్పారు స్టేజ్ మీద. తర్వాత ఇట్లా కొన్ని చేసాము. రీసెంట్గా రాఘవరెడ్డి గారు ఫోన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తా కూడా చూపించి చేశాను. అది కూడా రాఘవరెడ్డి గారు ఆ రోజు ఫోన్ చేసి క్లిప్ ఇవ్వాలని అడిగారు. సో ఈ ఏరియాలో ఆప్యాయత, ఒక పలకరింపు చాలా మిన్నగా ఉన్నాయి. ఆ ఏరియాకి ఏం తీసిపోదు, కాకపోతే ఇక్కడ జనం తక్కువ, అక్కడ జనం ఎక్కువ. అంటాడు మా కళ్యాణ బంగారద మామ, ఏది కొప్పు ఉంటే కదా పూలు పెట్టడానికి. కళ్యాణం పెట్టమంటే శివారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక 4 కోట్ల 5 కోట్ల ప్రాజెక్ట్ అది. ఏదో 30 లక్షలతో 2 లక్షలతో 3 లక్షలతో అయ్యే ప్రోగ్రాం కాదు. మరి అట్లాంటి పెద్ద కార్యక్రమం చేయాలంటే ఒక పెద్ద ఇది ఉండాలి. మేము ఇప్పటికి కూడా ఎట్లా వెళ్ళలేదు. అదే ఉద్దేశంతో చేసిన శ్యామల గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే చాలా మా అమ్మాయి గురించి చెప్పాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి, సినీ రంగం అంటే అందరికీ తెలిసిందే, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్పించి ముందుకు రాలేని రోజుల్లో సినీ రంగంలోకి వచ్చి అది సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే సమయంలో అది అంత సేఫ్గా లేదు అని యాంకర్ రంగాన్ని ఎంచుకొని తను ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఎన్నో కష్టాలకు వచ్చి ఆ యాంకర్ రంగంలో చాలా పరిణితి సాధిస్తూ ముందుకెళ్తున్న సమయంలో తన వాక్చాతుర్యాన్ని చూసి అధికార ప్రతినిధిగా చాలా చిన్న వయసులోనే
బాధ్యతలు అప్పచెప్పి పార్టీని ముందుకు నడిపించమని కోరారు అధికార ప్రతినిధి. ఇందాక సార్ కూడా చెప్పారు, రెడ్డి గారు వారు కూడా మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారు చెప్పిన విషయం అంత చిన్న విషయం ఏం కాదు. అందరికీ నమస్కారం. ముందుగా సభాధ్యక్షులు భవనం భద్రరెడ్డి గారికి, కార్యదర్శి మొదలపాటి జయభారత్ రెడ్డి గారికి, కోశాధికారి వట్టిగుండ వెంకటేశ్వర రెడ్డి గారికి కూడా నమస్కారాలు. ఈ రోజున ఇంత గొప్పగా గిరిధర్ రెడ్డి గారు కానీ అందరు చెప్తున్నారు అమ్మాయి ఈ రంగాల్లో ఇంత కష్టపడింది, ఇంత పైకి వచ్చింది అని. కానీ నేనే కాదు, ఏ ఆడపిల్లైనా ఏ మహిళ అయినా వాళ్ళ రంగాల్లో ఎదుగుతున్నారు అంటే దానికి కారణం తన వెనకాల ఉన్న మొత్తం కుటుంబం. ఈ సందర్భంగా మా కుటుంబాన్ని అంతటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆర్ఏ రాఘవరెడ్డి గారి కోడలుగా ఇక్కడ ఉన్న నా కుటుంబాన్ని అంతటికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాకే అడుగుదాం అనుకున్నా, అంటే ఇంతమంది లేడీస్ ఉన్నారు ఇక్కడ, ఇంతమంది యాక్టివ్ పీపుల్ ఉన్నారు, ఎందుకు స్పెషల్గా అసలు ఒక లేడీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఒక గ్రూప్ ఈ రెడ్డి జన సంఘంలోనే అనిపించింది. కానీ ఆ మాట ప్రస్తావించిన తర్వాత కూడా చప్పట్లు రాకపోయేసరికి డౌట్ వచ్చింది, ఏం ఇష్టం లేదా ఏమిటి మీకు ఎవరికి అని. సెపరేట్గా ఒకటి ఖచ్చితంగా ఉండాలి అనేది నా ప్రపోజల్. ఇష్టమైన లేడీస్ అందరూ ఏంటో ఆలోచిస్తున్నారు, ఎత్తితే ఏమంటారో, ఎత్తే మీకు ఇష్టం లేదా? నిజంగా అంటే ఆ పరంగా కూడా ఇలా ఏదో సంవత్సరానికి ఒకసారి వనభోజనాలకు వచ్చి తినేసి 4 మాటలు వినేసి వెళ్ళిపోవడం అనేది కాకుండా రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళని కలుసుకుంటూ మంచి చెడులు మాట్లాడుకుంటూ ఒక యూనిటీగా ఉండాలి అని ఏదైతే చెప్తున్నారో ఆ ఐకమత్యం ఫామ్ అవడానికి ఇలాంటివన్నీ చాలా అవసరము అనేది నా అభిప్రాయం. ఆడవాళ్ళ విజయం వెనకాల కూడా ఒక మగవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఈ సందర్భంగా అలాంటి మగవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఉన్న టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడే నేను తెలుసుకున్నాను వేదశ్రీ గురించి. వేదశ్రీ హార్టీ కంగ్రాచులేషన్స్. ముందుగా నా ప్రత్యేక శుభాకాంక్షలు నీకు. ఈ అమ్మాయి సాధించిన మెడల్స్ కానీ, ఈ అమ్మాయి సాధించిన పేరు ప్రఖ్యాతలు కానీ ఖచ్చితంగా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలండి. యూత్ కమిటీని కూడా ఒకటి ఏర్పాటు చేస్తే ఇంకా అంటే జనాల్లోకి ఎంత చేరువుగా మనం చేయగలిగితే. ఈ పాప పేరు వేదశ్రీ అండి, వెయిట్ లిఫ్టరు, ఎన్నో అవార్డులు తెచ్చుకుందట. మా రెడ్డి సంఘంలో ఉన్న వాళ్ళు అనమాట. నేషనల్ గేమ్, నేషనల్ దీనిలో పవర్ లిఫ్టింగ్ లో సార్, నేషనల్ కాంపిటీషన్స్ లో పవర్ లిఫ్టింగ్ లో ఐఎమ్ ది 5th ప్లేస్. నేషనల్ లెవెల్లో 5th ప్లేస్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్లేస్. 25,000 ఇప్పుడు కొట్టండి చప్పట్లు, కొట్టండి 20 సార్లు కొట్టండి చప్పట్లు, ఒకసారి కాదు. 25,000 అంటే సామాన్యం కాదు. వారి ఆ పెద్ద మనసు నిదర్శనం అంటే నిజంగా అది. తర్వాత రెడ్డి అనేటువంటి కమ్యూనిటీ ఇది ఇప్పుడుది కాదని సార్, అది 7వ శతాబ్దం నాటిది. మనకు 1300 ఏళ్ళ చరిత్ర ఉందండి. ఇప్పుడు చరిత్ర చెప్దామంటే మా వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం, నాకు ఒక 15 నిమిషాలు ఇస్తే రెడ్డి చరిత్ర మొత్తం చెప్పగలను. కానీ మన వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చూస్తుంటే అడిగితే బాగోదా భోజనం తర్వాత అంటే ఎవరు లేనప్పుడు చెప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత అయ్యా వచ్చే సంవత్సరం సమావేశంలో నాకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సమయం ఇస్తే రెడ్ల యొక్క చరిత్ర మొత్తం కూడా మన వాళ్ళకి తెలియదు. రెడ్లు అంతా గొప్పవాళ్ళు అనుకుంటున్నాం, చరిత్ర ఉందనుకుంటున్నాం. ఎవరికి కూడా చాలా మందికి నేను అనుకుంటున్నాను 99% రెడ్ల చరిత్ర తెలియదు, వారికి తెలుసు. ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత 2 గంటల దాకా అయిపోయిందండి టైము. ఇక భోజనాల టైం అయిపోయింది కాబట్టి అందరూ భోజనాలు బయలుదేరారు. ఈ భోజనాల్లోనండి 20 రకాల పైన తయారు చేస్తున్నారండి. అన్ని రకాలైన పదార్థాల పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. చాలా పదార్థాలు తయారు చేస్తున్నారు. వెరైటీ రైసులు 2-3 రకాలు చేశారు. ప్లెయిన్ రైసు, గోంగూర ఫ్రై, పచ్చళ్ళు 2-3 రకాలు, ముద్దపప్పు, రసము, సాంబారు, అలాగే అసలైన ఊరమిరపకాయలండి. మా చిన్నప్పుడు తినేవాళ్ళం ఊరమిరపకాయలు అలాంటివి. తర్వాత ఈ రైసుల్లో పనికొచ్చేటువంటి కర్రీస్ వెరైటీగా చేస్తున్నారు. అవన్నీ నేను బాగా క్లియర్గా ముందు తీయలేకపోయానండి. ముందు అది వేరే ప్లేస్లో అంటే ఎక్కువ మందిని ఆహ్వానించారు కాబట్టి ఆ ప్లేస్కు తగ్గట్టుగా వంటలన్నీ వేరుగా పెట్టారు. అలాగే మిరపకాయ బజ్జీ,
హల్వా పూరి, లడ్డు, అలాగే అప్పడం, చూడండి ఎన్ని వెరైటీలు. నేను ఇవన్నీ ప్లేట్లు సర్ది పెట్టిన తర్వాత ఒక క్లిప్పి తీసానే కానీ అక్కడని తీలేకపోయానండి. వీళ్ళంతా మన సంఘ సభ్యులు అందరూ మా రెడ్డిసేనండి ఎక్కువ బాగా ఉండేది. కానీ మా రెడ్డి జనసంఘంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఓన్లీ మా కులం వాళ్ళే రావాలని ఎప్పుడు అనుకోవండి. మా ఇరుగు పొరుగు స్నేహితులు అందరూ కలిసిమెలిసి వస్తే బాగుండు అనేసి అందరిని ఇన్వైట్ చేస్తాం మేము కూడా ఒకరికొకరు. కొన్ని సంఘాల వాళ్ళు భోజనాలు అరేంజ్ చేసినప్పుడు ఓన్లీ అదేంటో ఇంతమందికని చీటీలు ఇచ్చి ఆ చీటీ ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం అలాంటివి ఉంటాయండి. కానీ మా వాళ్ళ గొప్పతనం ఇక్కడే తెలిసిపోతుందండి. అలాగే చూడండి ఇక్కడ శ్యామల గారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉన్నారు. పోయినసారి వాళ్ళ అత్తగారికి నాకు లక్కీ డీప్లో ఇద్దరికి ఒకేసారి ప్రైజులు వచ్చినాయండి. ఆ మాట చెప్పి అడిగాను, అప్పుడు వచ్చినాయి కదండి మనకి అని అలా మాట్లాడేసి అందరితో వరుసగా ఇక్కడ భోజనాలన్నీ కూడా ఈసారి బఫే సిస్టమ్ పెట్టారండి. అందుకని ఓపెన్ ప్లేస్లో బాగా అంటే మీటింగ్ జరిగిన ప్లేసు మస్తాన్ రెడ్డి గారు. ఇది మస్తాన్ రెడ్డి అంటారు. ఈయన ఇంటి పేరు వేరు, ఆయన ఇంటి పేరు వేరు. ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. చక్కగా తోట అది. ఆ తోట లోపలైతే ఉసిరిక చెట్లు కూడా ఉన్నట్టున్నాయి. ఇక్కడ చక్కగా అందరు భోజనాలు చేసేసాము. ఎవరికి వాళ్ళే ఒకరికొకరు తెలిసిన వాళ్ళందరూ పలకరింపులతోటి ఎప్పుడెప్పుడో కలుస్తూ ఉంటాం కదండి. అందరినీ కలుపుకుంటూ ఎలా ఉన్నారు ఏంటని పలకరించుకుంటూ చక్కగా అందరం బాగా ఇక్కడ ఫ్రీగా చక్కగా తిన్నామన్నమాట. భోజనాలు కూడా ఈయన మా బాబాయ్ అవుతాడండి. ఆ బాబాయ్ నేనే పలకరించాను. తర్వాత కొంతమందికి ఫేసులు చూపించటం ఇష్టం ఉండదు. కొంతమంది మాత్రం మమ్మల్ని తీసారా టీచర్ గారు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఫ్రీగా అడిగితే మనం ఏంటంటే ఈ వీడియోలు అనేసరికి కొంతమంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఎందుకండి మాకు చెప్పకుండా మా ఫోటోలు పెట్టేశారు అంటారనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఇక్కడ ఒక చిన్న బాబు వాళ్ళ నానమ్మ సంఖ్యలో ఉన్నాడు చూడండి. ఆవిడైతే టీచర్ గారు మా అబ్బాయిని ఒకసారి వీడియో తీయండి అని అడిగి మరీ తీపిచ్చింది. పలకరిచ్చాను కూడా బాబుని. వాడు చక్కగా లుక్ వేసాడు చూసారా. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలు అందరూ భోంచేస్తూ ఉంటే ఏంటండి మీరు వీడియో తీస్తున్నారు, యూట్యూబ్లో పెడతారా అని కూడా అడిగారండి. అందరిది మనం సంతోషంగా సరదాగా జరుపుకునే ఇలాంటి ఫెస్టివల్స్లో ఇంతమందిని కలిసాము, ఇలా సరదాగా గడుపుకున్నాము అనేసి గుర్తుల కోసమైనా ఇలాంటి మెమరీలు ఉండాలండి. మనం ఉన్నా లేకున్నా ఇలాంటి మెమరీస్ మాత్రం వెనకవ తరం వాళ్ళైనా చూసుకోవడానికైనా పనికొచ్చిద్దనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నేను ఈ వీడియో తీశాను. మనిషిని అంటే తీయాలి అంటే చాలామంది ఈసారి మాత్రం కొంచెం ఒక 1000 మంది దాకా వచ్చారేమో అనిపించిందండి నాకు. అంటే అంతమంది కాకపోయినా 700 మంది వచ్చారండి. ప్రతిసారి వచ్చేదానికన్నా ఎక్కువే వచ్చారు. దానికి తోడు ఈసారి ఈ వనభోజనాలు కూడా కొంచెం ఎర్లీగా పెట్టేశారనమాట. అంటే ఎప్పుడు మాకు 3rd వారం పెట్టేవాళ్ళు, ఈసారి 2nd వీక్లోనే పెట్టేశారు. దానివల్ల కూడా ఎక్కువ మంది అటెండ్ అయ్యారనమాట. తన్మయి ఫుడ్స్ అనేవాళ్ళు ఇక్కడ కొంచెం వెరైటీ ఫుడ్స్ అంటే హెల్తీ అండి. అన్ని ఫుడ్స్ అన్నీ తయారు చేసి ఇక్కడ ఒక స్టాల్ పెట్టారండి. దానిలో వాళ్ళన్నీ కూడా కెమికల్స్ కలపకుండా ఒరిజినల్గా ఉండేటువంటి హెల్తీ పౌడర్స్ అవన్నీ అమ్ముతారట. తర్వాత ఇక్కడ మాకు 25 years సందర్భంగా ఒక స్టాల్ పెట్టారండి. అదేంటంటే ఫొటోస్ అండి. ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ చక్కగా వచ్చేసి ఫోటో దిగితే అప్పటికప్పుడు ఫోటో మనకి ఇచ్చేసేసి మా రెడ్డి జనసంఘ సిల్వర్ జూబ్లీ సందర్భంగా గిఫ్ట్ లాగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తీసేసుకున్నాం. నేను కూడా తీసుకున్నాను. ఆ క్లిప్పింగ్ కూడా పెడతానండి. ఇలా పైన రెడ్డి జనసేవా సంఘం చీరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అని చెప్పేసి చక్కగా పైన ఒక స్లోగన్ కూడా రాసేసి ఇచ్చారు. తర్వాత మళ్ళీ మీటింగ్ బిగిన్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి వస్తాడండి. వాళ్ళ బాబు ఇక్కడే డాక్టర్ నారాయణ రెడ్డి అని ఆయన. ప్రతి సంవత్సరము ఆయన రాసిన పుస్తకాలని అందరికీ పంచుతోడు ఎక్కువ చదువుకోకపోయినా ఎంతో పరిజ్ఞానంతో కవిత్వాలు రాస్తాడండి. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే చదువుకుంది 7వ తరగతి అయినా రాసిన పుస్తకాలు మాత్రం 34 కవితా పుస్తకాలు. కాదు ఒకరు చెప్పిందే కాదు. నాకు ఈ కవిత్వం ఆ సరస్వతి దేవి నాకు ఒక వరం అయ్యి ఇచ్చిన దానివల్ల అది నేను సార్థకం చేసుకున్నాను తెలియజేస్తున్నాను. సరే, నేను ఆశువుగా ఒక శ్రీకృష్ణుడి మీద ఒక చిన్న పదం అంటాను, తరువాత విరమిస్తాను.
వేలు 16 వనితలతో నీవెట్లా ఏగితివో చతులు నిద్రనైన గతులు మారు నేలలో మతి ఎంత నదికమో మాయదారి కృష్ణ నీకు మతి ఎంతో నదికమో మాయదారి కృష్ణ తరువాత కొంతమంది అతిథులని సత్కరించారండి శాలువాలతోటి, అలాగే పుష్పగుత్తాలతోటి. వాళ్ళు డాక్టర్స్ అన్నమాట మా చీరాల్లోనే. ఈ చిన్నారి పేరు ప్రణయారెడ్డి అండి. తను కూడా నాట్యం నేర్చుకుంటుందట. అందుకని తను తన ప్రదర్శనని ఇక్కడ మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా చక్కగా తన నాట్య ప్రదర్శన చేసింది. అది అందరిని అలరించింది అనమాట. అంటే ఒక్క మీటింగ్ అంటే జనాలకి అట్రాక్షన్ ఉండదు కదండి, మధ్య మధ్యలో ఇలా డాన్సు అలాగే కోలాటం కూడా వచ్చారండి. కోలాటం వాళ్ళు కూడా, అది కూడా చూద్దాం మనం. ఈ చిన్నారి 2-3 నృత్యాలు కూడా చేసింది. ఒక పాటే కాదండి, 2-3 పాటలు చేసింది. కానీ మనం ఆ పాటలు యూట్యూబ్లో డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి నేను సైలెంట్ మోడ్లో మీకు ఇవి చూపిస్తున్నాను అనమాట. కొంచెం మొదలు వచ్చి చూశారు కదా. తర్వాత అమ్మాయిని సన్మానించారండి. అమ్మాయి చక్కగా చిన్న పాప అయినా భయం లేకుండా చక్కగా అందరి ముందు ప్రదర్శించిన ప్రదర్శనను చూసి మెచ్చుకొని జ్యోతిర్మయి కోలాట సమాజం వారికి అవకాశం కల్పించినందుకు అందరికీ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కార్యక్రమం మొదలు పెడుతున్నామండి. ఏ కార్యక్రమం ప్రారంభించినా విఘ్నేశ్వరుని ప్రార్థించుకుంటూ చేయాలి కాబట్టి మా పిల్లలు కూడా విఘ్నేశ్వరుడి పాటతో మీ ముందుకు వస్తున్నారు. ఈ చిన్నారు పిల్లలంతా కూడా లేడీలాగా ఎంత చక్కగా కోలాటం చక్కగా వేసేసారు. వీళ్ళు కూడా 2-3 పాటలకి చక్కగా కోలాటం చేశారండి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి నేర్పించినటువంటి గురువు గారికి కూడా సన్మానం చేసేసి ఆమెకి శాలువ కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు అన్నమాట. ఇవి ప్రతి ఒక్కరిలో పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళు నేర్చుకోవాలి అన్నంత ఉత్సాహం కలిగేలాగా పిల్లలందరూ ఎంత చక్కగా చేశారండి. మీ విద్యార్థుల యొక్క సెక్షన్ ని మెచ్చి, ఏది మీ కోలాటం సెక్షన్ ని మెచ్చి మీ చిరంజీవులకి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, కె శ్రీనివాస్ రెడ్డి గారు, కుమారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రముఖ డెంటిస్టు, వారు 1000 రూపాయల చిరంజీవులకి ఇస్తున్నా. చాలా సంతోషం, అభినందనలు. భోజనానికి ముందంటే ఓపిక లేదనుకోండి, భోజనం చేసిన తర్వాత కూడా మీరు చప్పట్లో కొట్టకపోతే ఎట్లమ్మా. మధ్య మధ్యలో వచ్చిన ఆడవాళ్ళందరికీ కూపన్లు ఇచ్చారండి. వాటిల్లో లెక్క డిప్పులు తీస్తూ ఉన్నారనమాట మధ్య మధ్యలో. ఇప్పుడు ఆయన డాక్టర్ శంకర్ రెడ్డి గారు ఆయన తీశారనమాట. 68 అమ్మాయి కోలాటం టీంలో కూడా ఒక మెంబరు. ఈ టౌన్లో రకరకాలుగా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ, మనలో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఫోన్ చేసిన వెంటనే సమయ పాలన కూడా లేకుండా కిందకి దిగొచ్చి వాళ్ళకి సర్వీస్ అందిస్తూ, మన ఊరికి చిన్న మాట చెప్తే ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నారని వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, అలానే పేద విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయ సహకారాలు ఇక్కడ మా సంఘంలో 3 డాక్టర్లు ఉన్నారండి. వాళ్ళందరికి కూడా సన్మానం చేశారు. ఒకరు నారాయణ రెడ్డి గారు, ఒకరు శ్రీనివాస్ రెడ్డి, అలాగే శంకర్ రెడ్డి గారు. ఈ డాక్టర్స్ కూడా ఎంతో చక్కగా 2.5 సంవత్సరాల నుంచే మా చీరాల్లో మా సభ్యులు, అలాగే ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్న వాళ్ళు. అందుకనే గుర్తుగా వాళ్ళ 3కి కూడా సన్మానం చేసి, ముందుగా సంఘం తరఫున మాకు ఇచ్చినటువంటి గౌరవానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా అందరికీ కార్తీక మాసం యొక్క ఫలాలు అంటే బెస్ట్ విషెస్ హెల్దీ, అదేవిధంగా వెల్త్ పరంగా కూడా మీరందరూ కూడా అన్ని విషయాల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కాకపోతే కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను.
అంటే రెండే విషయాలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డి అంటే రెడీ ఫర్ ఎనీథింగ్, దేనికైనా రెడీ అనేది ఆర్ తెలియజేస్తుంది. ఈ అనేది ఈగోయిజం, అది ఒక్కటి కానీ మనకని తగ్గించుకోగలిగితే మన సొసైటీలో చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. డి అంటే డేర్, దేనికైనా రెడీ అంటే మనకి ఆ ధైర్యం ఇచ్చారు, మన బ్లడ్లోనే ఉంటుంది డి అనేది. ఇంకో డి అంటే డొనేషన్, అంటే దాతృత్వం అనేది మన బ్లడ్లో ఉంటుంది. ఈ అంటే ప్రతిదానికి ఈళ్ళు అయిపోతాం, నీ అంత గొప్పవాడు లేడంటే ఈళ్ళు అయిపోయేదను. ఆడ వెనక ఏం జరుగుతుంది, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో తెలియకుండా నన్నే కదా అన్నారనే ఉద్దేశంతో సంతకం చేసి లేకపోతే ముందుకు దూకేసి తర్వాత రియలైజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఈ మనకు ఆ రెడ్డి అనే దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈరోజు ఉన్న సొసైటీలో చాలా మందికి తెలియకుండా షుగరు బీపీతో బాధపడుతున్నారు కనుక అది మన ఎర్లీ స్టేజ్లోనే రికగ్నైజ్ చేసి డాక్టర్ గారు ఎందుకు చెప్పారు అనేది టెస్టులు చేయించుకొని ఆ షుగర్ బీపీ కానీ కంట్రోల్ చేసుకొని మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అట్లానే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మన పిల్లలందరినీ కూడా చక్కగా చదివించి వాళ్ళందరూ మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి సంఘ సభ్యులందరికీ కూడా 25వ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కోలాటంతో కోలాటం పిల్లలు, అలాగే ఈ డాన్స్ నృత్యాలతోటి ఈ పాపాయి అందరినీ చక్కగా అలరించారు. అంత చక్కగా ఈ డాన్సులు ఇవన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈసారి జనాలు కూడా ఎక్కువసేపు ఉన్నారండి. ఇంతకుముందు అయితే వర్షం భయపడి భోజనాలు చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఈ గేమ్ ఆడిపించారండి. ఒక 20 మందిని తీసుకుని ఒక 10 మంది డైస్ వేసేవాళ్ళు, ఒక 10 మంది ఆట ఆడేవాళ్ళు. ఈ డైస్ జనరల్గా మన వైకుంఠపాళి పట్టంతో ఆడతాం కదండి. ఒక పెద్ద క్యాన్వాస్ పేపర్ వేపించేసి దాని మీద అందరి చేత ఆడిపించారు. పిల్లలందరూ డైస్ వేస్తూ ఉంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు స్టెప్పులు ఒక్కొక్కటి వేస్తూ పాముకి భయపడి కిందకి దిగిన వాళ్ళు, నిచ్చెన వచ్చిన వాళ్ళు పైకెక్కిన వాళ్ళు, ఇలా 3కి 4కి ప్రైజులు కూడా ఇచ్చేశారు. అప్పటికే పొద్దుగుకిందండి, సాయంత్రం అయిపోయింది. నాకు ఇక తోడు కూడా ఎవరు ఈసారి దొరకలేదు కలిసిపోవడానికి. అందుకనేసి చివరి మినిట్లు ఎక్కువసేపు ఉండలేకపోయానండి. ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఆడించారేమో తెలియదు నాకు. ఇప్పటికే పొద్దుగుకింది, ఇక మళ్ళీ చీకటి పడిపోతే ఇక్కడ బస్సులు కూడా లేవని భయంతో వచ్చేసేసాను అనమాట. ఈ ఆట గేమ్స్ అయిపోయిన తర్వాత శ్యామల అత్తగారికి, మామగారికి, శ్యామల వాళ్ళ ఆయన్ని అందరినీ పిలిచి స్టేజీ పైన వాళ్ళకి సన్మానించారట. ఈ క్లిప్పింగ్స్ కూడా ఇవి చేసిన ఒక 2 నిమిషాలు మాత్రమే ఉన్నాను. తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ నేను తీయలేకపోయానండి. అందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా వాళ్ళందరికీ పూలతోటి అక్షింతల్లాగా వేసేసారు. వాళ్ళ పిల్లలకి, తల్లిదండ్రులకి కూడాను అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి నాకు టైం అయిపోయింది కాబట్టి నేను వచ్చేసేసానండి పొద్దుగు కిందనేసి. ఈసారి మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కువ మంది అక్కడ ఉన్నారనమాట. భోజనమే కాకుండా 4 గంటలకి స్నాక్స్, టీలు కూడా ఇచ్చారు. ఇష్టమైన వాళ్ళు చక్కగా వెళ్ళి తీసేసుకొని తాగేసి వచ్చారు. ఇక రిటర్న్ అయిపోయానమాట నేను. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నేను ఈ బ్యానర్స్ అవన్నీ తీయకపోయానండి. ముందుగా ఉండే కదా అనేసి ఇబ్బంది పడ్డాము. ఈసారి ఆనందంగా గెంతులు వేసే
పెట్టేవాళ్ళు, సముద్రంలో ఆడుకొని చక్కగా వచ్చేసాము. ఎవరైనా సరే సంవత్సరానికి 1 రోజు 2 రోజులు అన్నప్పుడు ఆట విడిపు ఉండాలండి. ఎంత పని ఒత్తిడి ఉండే వాళ్ళకైనా కొంచెం రిలాక్సేషన్ అంటే 10 మందితో కలవడమే, నలుగురిలో కలిసిమెలిసి. ఇప్పుడు సమాజంలో ఇవన్నీ తగ్గిపోయినాయి. అందరూ ఈ మరీ కరోనా వచ్చినప్పటి నుంచి ఎవరికి వారే ఏమైనా తీరైపోయారు. కనీసం ఇలాంటి వనభోజనాలలోనూ ఫంక్షన్లోనూ ఏదైనా గ్యాదరింగ్స్లోనే ఒకరికొకరు కలుపుకొని వాళ్ళ సంతోషాలైన దుఃఖాలైనా చెప్పుకుంటే సరదాగా ఉంటామన్నమాట. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలాంటి వీడియో తెట్టి మళ్ళీ మీకు ముందుకు నేను బతుకుంటే బాగుంటే వస్తానండి. ఇది కనుక నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నా ఛానల్ చూసిన వాళ్ళు మీకు ఎలా ఉందో కామెంట్ చేయటము, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోరు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీరు చూస్తూ ఉంటారని, నన్ను తప్పకుండా నా ఛానల్ గ్రోత్ చేస్తారని ఆశతోటి నేను జనరల్గా ఏంటంటే వయసు పెద్దది కాబట్టి నేను ఎక్కువ దగ్గరగా ఉండి ఆ వీడియో తీయటం కోసమే చేయలేకపోయాను. నేను ప్రొఫెషనల్ లాగా తీయలేకపోయాను. నా వాయిస్ ఓవర్ కూడానండి బొమ్మను చూసి ఇచ్చాను కానీ అది స్క్రిప్ట్ కాదు. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి ఎవరైనా సరే. 35,000 సంవత్సరాలు ఈ ధరణి మండలాన్ని పరిపాలించినటువంటి రాజు అనేటువంటి ఉద్దేశంతో నేను నా బిడ్డను నీ చేతుల్లో పెట్టడం లేదు, బాగా చూసుకుంటావని. అంతేకాదు నువ్వు సూర్య వంశానికి సంబంధించినటువంటి వాడివని కూడా నేను నీ చేతుల్లో పెట్టడం లేదు. అంతేకాదు ఈ శివధనస్సును ఎత్తు పెట్టమంటే దాన్ని ఇరిచివేసిన సూర్యధనుడు అనేటువంటి ఉద్దేశంతో కూడా నీ చేతిలో పెట్టడం లేదు. నువ్వు ఒక విశిష్టమైనటువంటి వశిష్ఠుడు అనేటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నావు కాబట్టి నీవు నా బిడ్డను చక్కగా చూసుకుంటావనేటువంటి ఉద్దేశంతో పెడుతున్నానని ఆ కాలంలో గురువు యొక్క గొప్పతనాన్ని ఈ రామాయణ గ్రంథం తెలియజేసింది. అంతేకాకుండా అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు కూడా ఏమంటారంటే నీ బిడ్డను నేను స్వీకరించడం లేదు, ఎందుకంటే మా గురువు గారు దాన్ని ఎత్తి పెట్టమన్నారు కాబట్టి నేను ఎత్తాను, కానీ నేను స్వీకరించాలంటే ముందు మా నాన్నగారి అనుగ్రహం కావాలి, నాన్నగారు ఆజ్ఞ కావాలి అని చెప్పి పితృవాక్య పరిపాలన చేసినటువంటి మహానుభావుడు. ఆ సందర్భంలో ఆ రామచంద్రుని చూసేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మిథిలా నగరానికి పయనం అయ్యేటువంటి సమయంలో ఆ విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు వెళుతున్నారు. ఆ శివధనుపానికి ముందు అందరూ కూడా ఇంతటి అందమైనటువంటి రూప లావణ్యాలు కలిగినటువంటి సుందర స్వరూపాలు కలిగినటువంటి వ్యక్తుల్ని అంతవరకు చూడలేదంట. అందులో కూడా ఆ విశ్వామిత్రుని వెంట ఆ రామలక్ష్మణులు వెళుతుంటే ఎర్రగా ఉన్నటువంటి రూపంతో, ఒక యాపిల్ పండు రూపంతో లక్ష్మణస్వామి ఉంటే, ఒక నీలమేఘ శ్యాముని యొక్క రూపంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడట. ఇంత ఎర్రగా ఉన్నటువంటి అతన్ని చూడలేదట. ఆ నీలమేఘ శ్యాముని రూపంలో వెళుతున్నటువంటి ఆ సుందరమైనటువంటి మనోజ్ఞమైనటువంటి ఆ రూపధారుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి వైపు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఎనకంటి వెళుతూ ఉన్నారంట, మిద్దెల మీద చూస్తున్నారంట. ఎంతసేపు చూసినా కానీ అతని తనివి తీరలేదంట. ఆ విధంగా ఆయనకు విడిది ఏర్పాటు చేసినటువంటి గృహంలోకి వెళ్ళిన తర్వాత ఆ విషయం సీతమ్మ గారికి కూడా తెలిసిందట. అందరూ శ్రీరామచంద్రుని యొక్క రూప లావణ్యాలని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు, చెరికెత్తని చెప్పి నువ్వు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడో ఒకసారి నాకు తెలియచేయమని చెప్పినప్పుడు అప్పుడు ఆ చెరికెత్తు కూడా వచ్చి తర్వాత శ్రీరామచంద్రుని చూసి వెంటనే మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడు అని అన్నప్పుడు ఎలా చెప్పేదమ్మా, చెప్పేటువంటి నోటికి కళ్ళు లేవు, చూసినటువంటి కంటికి నోరు లేదు, ఎలా చెప్పగలను నేను అనేటువంటి ఉద్దేశంతో అతని యొక్క ఆ రూపాన్ని గురించి చెప్పడం జరిగిందట. అంతేకాకుండా ఆయన ఆ తర్వాత కాలంలో ఆ రావణాసురునితో యుద్ధం చేసేటువంటి సన్నివేశంలో ఆయన రథం కూలిపోతుంది, ఈయన మాత్రం రథంలో ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నేను రథం మీద ఉండి తర్వాత రథం లేకుండా నేల మీద ఉండి యుద్ధం చేయడం అనేటువంటిది అది సవ్యం కాదు, కాబట్టి నేడు పోయి రేపు రా అనేటువంటి మాట ఆ రోజు శ్రీరామచంద్రుడు వాడినటువంటి మాట ఈ రోజు కూడా మనం వాడుకుంటున్నాము. అప్పుడు ఆయన వెళ్ళి తర్వాత మరుసటి రోజు వస్తాడు. అంతేకాకుండా ఆ యుద్ధ సమయంలో ఒక లగ్నం కావాలి. ఈ విధంగా కార్తీక వన మహోత్సవాలకు సంబంధించినటువంటి ఒక లగ్నం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నామో అలాగా రావణునికి మధ్య జరిగేటువంటి యుద్ధానికి సంబంధించిన ఒక లగ్నం కావాలి. ఆ లగ్నాన్ని పెట్టడానికి దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే రావణాసురుడు మాత్రమే ఆ శాస్త్రాన్ని పఠించారు. కనుక లక్ష్మణస్వామిని పంపిస్తాడు రావణాసురుని దగ్గరికి. అతనితో మనం యుద్ధం చేయబోతున్నామో, మనకు మంచి లగ్నం కావాలి, అతనే చెప్పగలడు, కాబట్టి నువ్వు అతన్ని అడుగు నా ఆజ్ఞగా అని అన్నప్పుడు
రామచంద్రుడైనటువంటి నీ ప్రత్యర్థి నన్ను పంపించాడు నీ దగ్గరికి. కాబట్టి మనం యుద్ధం చేయబోతున్నాం. ఆ యుద్ధంలో మాకే విజయం సంప్రాప్తం కావడానికి మీరు ఒక మంచి లగ్నాన్ని మాకు పెట్టండి అంటే ఎవరైనా సరే తమకు తెలిసినటువంటి నాకు చేతైనట్టు మాత్రమే నేను ఎడిట్ చేసి మీ ముందు పెట్టానండి. తప్పనిసరిగా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.